వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట PS పరిధిలో అర్ధరాత్రి రోడ్డుపై తిరుగుతున్న వారిపై మీర్పేట CI నాగరాజు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరగవద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని CI నాగరాజు దాదాపు 122 మందికి సూచించారు. పుట్టినరోజు వేడుకలు, బాక్స్ క్రికెట్ అంటూ ఒంటి గంట తర్వాత అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న సుమారు 120 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇష్టం వచ్చినట్టు బర్త్డేల పేరు మీద బయటికి రావడం, కాలనీలల్లో లేకపోతే బాయ్స్ హాస్టల్ కాడ, గర్ల్స్ హాస్టల్ కాడ, చదువుకునే దగ్గర రోడ్ల మీదకి వచ్చి సెంటర్లలో రోడ్డు బర్త్డేకి చేయడం, ఇష్టం వచ్చినట్టు స్లోగన్స్ చేయటము, చుట్టుపక్కల వాళ్ళని డిస్టర్బ్ చేయడము, ఇలాంటివి చేసిన బాక్స్ క్రికెట్ అని చెప్పి తెల్లవాళ్ళు క్రికెట్ ఆడి చుట్టుపక్కల ఇబ్బంది కలిగించిన చట్టపరమైన చర్యలు చెప్తున్నాం. అందరికీ కూడా మీ పేర్లందరూ కూడా నోట్ చేసుకున్నాము. మళ్ళీ కనుక రిపీట్ అయ్యి మళ్ళీ రోడ్డు మీద కనుక నైట్ అవర్స్ తిరిగితే మాత్రం మీ మీద కేసులు బుక్ అయితే మీకు అందరికీ తెలుసు. జాబులకి యూనివర్సిటీ అడుగుతున్నారు. అది తర్వాత పాస్పోర్ట్ వెరిఫికేషనప్పుడు కూడా క్లియర్గా చెక్ చేస్తారు. ఎవరైనా కేసులు వేయలేవారు. కేసులు ఉంటే మీకు పాస్పోర్ట్ కానీ వీసా కానీ అది అక్కడ మీద ఏది రాదు. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాం, ఎటువంటి రీజన్ లేకుండా రోడ్ల మీద కనుక నైట్ అవర్స్ తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి చెప్పాలి. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా కొంతమంది వివేగా మాట్లాడుతున్నాం, మేమే తెలియగలవాళ్ళు కొంతమంది అనుకుంటున్నాం. కానీ ఎవరైనా సరే చట్టానికి హిజ్రాల ఆగడాలు రోజు రోజుకు శృతి మించిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లా తుకుగూడ నుండి రావిరాల వెళ్లే సర్వీస్ రోడ్లో వాహనదారులను హిజ్రాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వాహనదారులను అడ్డుకుని దౌర్జన్యంగా అడిగినంత డబ్బులు ఇవ్వకుంటే బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పరిధిలో గుర్రాల చెరువు గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఉదయాన్నే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో మట్టి కుండలో నైవేద్యం వండి బోనాలను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి దేవాలయానికి చేరుకున్నారు. ధూపదీప నైవేద్యాలతో పాటు విచిత్ర వేషధారణలతో గ్రామం అంతా సందడి నెలకొంది. భక్తుల రద్దీతో అమ్మవారి ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా అమ్మవారి భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తామని, అత్యంత నిష్ఠతో ఉదయాన్నే లేచి నైవేద్యాన్ని తయారు చేసి బోనాలను నెత్తిన ఎంతో ఇష్టంగా అమ్మవారికి సమర్పిస్తారని తెలియజేశారు. కోరిన కోరికలు తీర్చే ఎలువేల్పుగా అమ్మవారు తమ కోరికలన్నింటినీ తీర్చి తమ కుటుంబాలని ఊరిని చల్లగా చూస్తుందని భక్తులు తెలిపారు. గుర్రాల చెరువులో ఉన్న ముత్తెలమ్మ గుడి దగ్గర నుంచి గుర్రాల చెరువులో ఉన్న గ్రామదేవత అయిన స్వయంభూ అమ్మవారు శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి వరకు తీసుకొస్తామండి. దీనికి ఒక కారణం ఏంటి అంటే, ప్రతి ఒక్క ముత్తైదువు అమ్మవారికి మనం పసుపు కుంకుమలు ఎంత ఇస్తే మనకు అదే విధంగా రెట్టింపు వస్తుందండి. అంతేకాకుండా మన రైతులు పాడి పంటల్లో ఎంతో వ్యవసాయం చేస్తుంటారు. ఆ తల్లి మనల్ని చల్లగా చూసి వర్షాలు సక్రమంగా కురిపించి వ్యవసాయం మొత్తం చల్లగా ఉండాలని ఈ ఊరి ఆడపడుచులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. జరిపించబడుతోంది. అయితే అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటంటే కనుక అమ్మవారి యొక్క చల్లవ అంటే మన యొక్క సస్యశ్యామలంగా ఈ యొక్క రాష్ట్రమైన దేశమైన అలాగే గ్రామమైనా సరే సుభిక్షంగా ఉంటాయి.
అలాగే అమ్మవారి యొక్క దృష్టి మన మీద పడుతుంది. ఎవరికి ఏదైనా ఇష్టమైంది మనం చేస్తే వాళ్ళు ఎలాగైతే మనల్ని గుర్తించుకుంటారో, మానవ మాత్రులే ఆ మాత్రం గుర్తించుకుంటే అమ్మవారి ఇంకెంత గుర్తించుకుంటుంది. అలాంటి అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల అమ్మవారు చాలా సంతోషించి ఈ యొక్క గ్రామంలో ఎవరైతే ప్రజలు భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉండి ఉన్నంత వరకు అష్టైశ్వర్యాలు అనుభవించేలాగా అమ్మవారి యొక్క కరుణా కటాక్ష కలుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారి యొక్క రూపం ఏంటంటే కనకదుర్గ అమ్మవారు దుర్గాతిహారిణి, అంటే ఎవరైతే దుఃఖములతో ఉంటారో వాళ్ళందరి దుఃఖాలన్నీ కూడా నిర్మూలన. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ రాజబొమ్మంగి మండలం ముర్లవానిపాలె గ్రామ సమీపంలో అనుమతులు లేకుండా గ్రావెల్ను ప్రొక్లైన్తో త్రవ్వి తరలిస్తుండగా తహసీల్దార్ అల్లు సత్యనారాయణ ఆదేశాల మేరకు వీఆర్ఓలు సూర్యకాంతం, భూలక్ష్మి 5 ట్రాక్టర్లను ఒక ప్రొక్లైన్ పట్టుకున్నారు. వాటిని రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్కు తరలించినట్లుగా తహసీల్దార్ వెల్లడించారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో కుక్కల బెడద జనాలను బెంబేలెత్తిస్తుంది. వీధి కుక్కల దాడిలో 3 పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీధిలో పిచ్చి కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మున్సిపాలిటీ కమిషనర్ సందర్శించి కుక్కల కోసం వేటలు మొదలుపెట్టామని, ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సార్ బయట వచ్చి ఆడుకుంటున్నాడు బాబు ఆడుకుంటున్నారు. దానికై అదే వచ్చేసింది పట్టుకున్నాడు. ఎక్కడ వీళ్ళు అమరావతి వీళ్ళు అప్పుడు ఒకటేనా ఇంకా దాడి చేసింది ఇంకా ఎక్కువ ఉన్నాయి? ఒకటే. మార్నింగ్ ఒక కుక్క ఒక పాపను వచ్చిందని మనం సోషల్ మీడియాలో చూసి తర్వాత ఆ వీధికి సంబంధించిన ప్రశాంతాన్ని కూడా ఫోన్ చేసింది. మరి దాని ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి చూస్తే పాపను కుక్క బాగా కరిచింది. గాయాలు పెద్ద గాయాలు పడింది. అంతేకాకుండా ఒక 2 పిల్లలను కూడా కరిచింది. ఆ కుక్క కోసం మున్సిపల్ సిబ్బంది సిబ్బంది కట్టెలు తీసుకొని దాన్ని చంపాలని చెప్పి అది నాగ చెరువులోకి వెళ్ళిపోయింది. అయినప్పటికీ దాన్ని వదలొద్దని చెప్పినాను. ఇప్పుడు ప్రస్తుతానికి అత్యవసరంగా నష్ట నివారణ కోసం పిల్లలకు చుట్టుపడే. కృష్ణా జిల్లా మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు డీజీపీని ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆయన వెంట ఎస్పీ గంగాధరరావు తదితరులున్నారు.
చీటీల పేరుతో సుమారు 5 కోట్ల మేర మోసం చేసిన ఘటన అనకాపల్లి జిల్లా మండలంలోని చౌడువాడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి పెద్దిరెడ్డి పద్మజాతో పాటుగా మరొక 2 వ్యక్తుల వద్ద తాము మోసపోయామంటూ బాధితులు గురువారం కే కోటపాడు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ ధనుంజయ్తో బాధితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. చౌడువాడ గ్రామానికి చెందిన పెద్దిరెడ్ల పద్మజ 2016 నుంచి చీటీలు నిర్వహిస్తుంది. ఆమె వద్ద చౌడువాడలో పాటు గరుగ్బిల్లికి చెందిన సుమారు 200 మంది లక్షల్లో చిట్టీలు కట్టారు. చిట్టీలు పాడుకున్న వారిలో కొంతమందికి చెల్లింపులు జరపగా మరికొందరు వడ్డీ డబ్బులు ఆశపడి ఆమె వద్దనే చిట్టి డబ్బులు ఉంచేవారు. ఈ క్రమంలో ఈ నెల 19 నుంచి పద్మజతో పాటుగా ఆమెకు సహకరించిన మరొక 2 కనిపించడం లేదు. దీంతో చీటీలు కట్టిన 200 మంది మోసపోయామంటూ కే కోటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు ఇప్పించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితులు. నాగరాజు మిగతా ఊరి దగ్గర మిగతా వచ్చారు. వాళ్ళందరూ మీరు దాదాపుగా 205 మంది కంప్లీట్ మీరు పట్టుకుంటాం, తీసుకొస్తాం. తత్ప్రకారంగా మీకు రావాల్సింది ఎలా ఉంటే అదంతా మా పోలీసు తత్ప్రకారంగా చేస్తాం. అమ్మా నేను విన్నాం. ఓకే అలాగండి అంత మించి మాకు విశాఖ శ్రీ స్వామివారి కొండపైన ఉత్తరాన ఉన్న పర్వత శిఖరాన వెలసిన శ్రీ వైకుంఠవాసుల మెట్ట మీద గల శ్రీ వైకుంఠవాసునికి దేశంలో సమృద్ధిగా వర్షాలు పడాలని వరద పాయసం పోవడం అన్నదిగా వస్తుందని ఆలయ కార్యనిర్వహణాధికారి వెండ్రా త్రినాథరావు తెలియజేశారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ వారి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వరద పాయసం వైకుంఠ వాసుని వద్ద గల బండపై పోయిట అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వారి దంపతులు, సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్, శ్రీనివాసరావు, పర్యవేక్షణాధికారి రమణ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అనకాపల్లి జిల్లా చోడవరం ఎంఆర్పీఎస్ నేత పులిగుజ్జుల రమణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు సోంబాబు, చిన్నాబాయ్, కృష్ణ, లక్ష్మణ్, చంటి, నూకరాజు పాల్గొన్నారు. ఎంఈఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్పిఎస్ 31 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జూలై 7 నాటికి 31 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రచారాలు చేయడం కోసం మాకు రాష్ట్రం నుంచి అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జిగా పోస్పల్లి వెంకటరావు గారిని నియమించడం జరిగింది. కృష్ణమాది గారి ఆదేశాల ప్రకారము ప్రతి గ్రామము సందర్శిస్తూ ప్రతి గ్రామంలో కూడా జెండా సింబల్ నిర్మాణం చేసి ఎంఆర్పీఎస్ జెండాను ఎగురవేయాలని, నూతన కమిటీలను గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో నూతన కమిటీలను నిర్మాణం చేయాలని. అయితే ఈ ఉద్యమంలో ఎంఆర్పీఎస్ ఉద్యమంలో నూతన చైతన్యం నింపుతూ చైతన్యవంతులైనటువంటి నిరుద్యోగ యువకులు అంటే విద్యావంతులైనటువంటి మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి నిరుద్యోగులు ప్లస్ విద్యార్థులు, మహిళలు వీరందరితో కలిపి కమిటీలు వేయడం జరుగుతుంది.
దాని నిమిత్తమై పోస్టల్ వెంకటరావు గారు అనకాపల్లి ఇన్ఛార్జి వారు మొత్తం అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నీ సందర్శించడం జరుగుతున్నది. అక్కడ కమిటీలు వేసుకుంటూ వచ్చారు. అందులో భాగంగా ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గం ఇచ్చేసి ఉన్నారు. వారు అందులో భాగంగా ఈరోజు చీడుగుమ్మల గ్రామాన్ని సందర్శించి అక్కడ తన సందేశాన్ని విశాఖ జిల్లా మధురవాడ శారదానగర్ ప్రాంతంలో స్థానికులు మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. లిక్కర్ షాపులు తమ నివాస ప్రాంతాలలో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలు ఇళ్ల మధ్య మద్యం షాప్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. అందరికీ నమస్కారం. ఇది మారికవలస గ్రామం కొండ రోడ్డు మీద శారదానగర్ మీద ఆల్రెడీ ఒక వైన్ షాప్ ఉంది. అది ఉంటుండగా ఇంకొక వైన్ షాప్ ఇక్కడ ఇవ్వడానికి ఎవరైతే ఈ వైన్ షాప్ సిండికేట్ ఉన్నారో ఇక్కడ ఇంకొక వైన్ షాప్ ఓపెన్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక్కడ వైన్ షాప్ ఒకటి ఉండడం వల్ల జనాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది సర్వీస్ రోడ్డు. ఈ సర్వీస్ రోడ్డులోని వయసున్న పిల్లలు, ఆడ మనుషులకి, మహిళలకి అందరికీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దారి కూడా వెళ్లే రూట్ కూడా జనాలకి వెళ్లకుండా ఆపేసి బళ్ళు నచ్చినట్టుగా పెట్టేసి ఏమైనా ఆఫీసు న్యూసెన్స్ చేస్తున్నారు తాగేసి. అలాగే లేడీస్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ ఎటువంటి వైన్ షాప్ పెట్టకుండా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ పెడితే మేము ఏ విధమైన ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఒక వైన్ షాప్ తోని చాలా ఇబ్బందులు పడుతున్నాం. అలాగే రెండో కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ఏపీ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఎలక్షన్ కమిషనర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస కిరణ్ పట్టు వస్త్రాలు అందించి వేదాశీర్వచనం అందించారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకట ప్రసాద్ శ్రీ స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్ఐ రామరాజు, వీఆర్ఓ ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం టీడీపీ నేత కొండ్రు జగదీష్ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో మెగా జాబ్ మేళాను భాష్యం స్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 29 బహుళ జాతి కంపెనీ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండ్రు జగదీష్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి నిరుద్యోగ యువతకు ఈ మెగా జాబ్ మేళా మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. అలాగే అమరావతిని కూడా ప్రపంచ విజ్ఞాన కాంక్షల నగరంలో భాగంగా మీకు కూడా సాఫ్ట్వేర్ రంగంలో మనకి ఉద్యోగాల కల్పనకు, ఉపాధి కల్పనకు మన విద్యార్థులు బయటకు వెళ్లకుండా ఇక్కడే చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండాలని ఒక తపనతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు తప్పించిన సందర్భం ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ జాబ్ మేళ. మరి మీరు ఇంతకు ముందు అందరూ కూడా విద్యులు చదువుకున్నారు. మీరు అందరికీ తెలుసు ఇంతకు ముందు ఏం జరగలేదు. మన వాళ్ళు అందరూ కూడా బెంగళూరులో, చెన్నైలో, ఢిల్లీలో ఎక్కడెక్కడ తెలుసుకున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ కి వేదిక మీద ఉన్న పార్టీ పెద్దలందరికీ, యాస్పిరెంట్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మన డిస్ట్రిక్ట్లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి సార్. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఎవ్రీ మంత్ మనం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జాబ్ అలవెన్సెస్ మనం అర్థం జరుగుతుంది. అలాగే మనకి
ఇప్పుడు ఏవైతే కంపెనీస్ ఉన్నాయో ఇంకా కంపెనీస్ అనేది అక్కడ ఉన్న స్పేసెస్ బట్టి మనం తీసుకురావడం జరుగుతుంది సార్. అలాగే మన స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మనం ఒక స్కిల్ పర్సన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. మన రాజాంపట్లో మనకి స్కిల్ పర్సన్స్ అనేది ఐటీ కాలేజ్లో పెట్టడం జరిగింది సార్. ఆ ఐటీ కాలేజ్లో మనకి కంప్యూటర్ ట్రైనింగ్స్ అలాగే టెక్నీషియన్స్ ఇలాంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు జూలై 5న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చిత్తూరు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి భారతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని సబ్ జైలును సందర్శించారు. జైలు రూమ్లోని పరిశుభ్రత, వంటశాల, స్టోర్ రూమ్ను పరిశీలించారు. ప్రతి ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సూపరింటెండెంట్ శ్రీకాంత్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. జైలు విజిట్ చేసిన తర్వాత ముద్దాయిలతో వాళ్ళ అవసరాలు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు అనేది, మళ్ళీ వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటాయి అనేది నేను అన్నీ చూశాను. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు ముద్దాయిలు కూడా ఎటువంటి కంప్లైంట్స్ కూడా నాకు ఎటువంటి రిసీవ్ కూడా చేయలేదు. ఇక్కడ పరిసరాలు కూడా చాలా వరకు వాళ్ళు చాలా బాగా క్లీన్నెస్ పెట్టారు. విత్ రిగార్డింగ్ టు ఫుడ్ కానీ, తర్వాత బాత్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ముద్దాయికి వాళ్ళకి ఏమైనా లీగల్ ఎయిడ్ సర్వీస్ కావాలా అనే దాని గురించి కూడాను పోలీసులు వాళ్ళు చెప్తుంటే కూడా, గవర్నమెంట్ లాయర్స్ వాళ్ళు కావాలా అని కూడా అడుగుతుంటే కూడాను అడ్వకేట్స్ కూడాను వాళ్ళు వస్తున్నారండి. సూపరింటెండెంట్ వాళ్ళు కూడాను వాళ్ళు మాట్లాడేసి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా మీకు అందరికీ తెలిసిందైతే లోక్ అదాలత్ ప్రతి 3 నెలలకు ఒక ఆట జరుగుతుంది. ఇప్పుడు కమింగ్ లోక్ అదాలత్ జూలై 5 శనివారం పొద్దున్నే 5 గంటల ఇంకా సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మేము మొత్తం టోటల్గా మనము చిత్తూరు జిల్లాలో టోటల్గా 35 బెంచ్లు ఏర్పాటు చేశాము. ఈ లోక్ అదాలత్ని చిత్తూరు ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేసి ఈ లోక్ అదాలత్లో ఎటువంటి కేసులు ఉన్నట్టే ప్రతి ఒక్క సివిల్ మ్యాటర్స్, క్రిమినల్ కేసెస్, ప్రామిసరీ నోటు, చెక్ బౌన్స్ కేసు, ప్రాపర్టీవి అన్ని కేసులు ఉంటాయండి. ఈ అధిక సన్నివేశంలో గలాట చేస్తూ ఉంటారు. అలాంటి కేసులు జనాలు అప్పటికప్పటికి స్పరాబ్ద మూమెంట్లో కోపాలు తీసుకొనేసి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింటారు. అలాంటి కేసులు కూడా రాజీ చేసుకొనేసి మీరు లోక్ అదాలత్కి వస్తే అప్పుడు రాజీ చేసుకున్నాము అని అంటే అప్పుడు కోర్టు వాళ్ళు లోక్ అదాలత్ ఇస్తారు. ఒకటి లోక్ అదాలత్లో అవార్డు ఇచ్చిన తర్వాత దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. సివిల్ కోర్టు అంటే సుప్రీంకోర్టు పోయినా కూడా అప్పీల్ ఉండదు. ఎందుకంటే ఇరు వర్గాలు రాజీ ఒప్పించి దాంట్లో సంతకాలు పెట్టించారు కాబట్టి దీనికి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవర గ్రామంలో గ్రామీణ పశు వైద్య కేంద్రం వర్షాకాలంలో శిథిల భవనాలతో ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితి ఉండగా పశు వైద్యం చేసే సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి అటెండర్ నూతన భవనం మంజూరు చేయించి అంటూ గ్రామ ప్రజలు కోరుతున్నారు. అంతా వాటరేనా? కర్నూలులో వాల్మీకి బోయల నేతల సమావేశం బిర్లా కాంపౌండ్ లో జరిగింది. రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షులు జనసేన పార్టీ మంత్రాలయ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ మాట్లాడుతూ వాల్మీకి బోయల ఎస్టీ బిల్లు ఎన్ఏ కూటమి ద్వారానే సాధ్యమవుతుందని, ఇది పాస్ కాకపోతే ఇక అవకాశం లేదు అని స్పష్టం చేశారు. 40 ఏళ్ల పోరాట ఫలితం బిల్లు కేంద్రానికి పంపబడిందని తెలిపారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లను కలవడంతో పాటు జేఏసీకి ఐక్యం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. సమావేశంలో వివిధ సంఘాల నేతలు భారీగా పాల్గొన్నారు. దక్షిణ భారతదేశ నాయకులైన మన రంగనాయకుల మామగారు నాకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ దగ్గర నేను పెరిగాను. వాళ్ళ నాయన చెల్లెలే మా అమ్మ కాబట్టి నాకు మేనమామ కావాలా, రంగనాయకుల మామ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రంగనాయకుల మామ కంటే
డిఈ రంగయ్య అని ఉన్నవాడు మన కుబేర స్వామి చెప్పాడు. అంటే ఈయన కురువృద్ధుడు, ఈయన అందరూ తెలుసు ఎవరు ఈ స్టేట్లోనే ఎక్కడ ఎవరు పనిచేసినారు ఎవరు చేయలేదు అనేది కూడా కుబేర స్వామి దగ్గర లిస్ట్ ఉంది. మేము 1983లో రంగనాయకుల మామ గారు రంగయ్య డిఈ గారు, స్టేట్ బ్యాంక్ మేనేజర్ తిమ్మప్ప గారు, ఎన్జిఓస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు గారు, మేము నలుగురు కలిసి 40 ఏళ్ల క్రితం 41 సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒకరు పాయింట్అవుట్ చేశారు, అవును మీరు పోరాటం చేసినారు, ఎక్కడ పడిన గొంగళి అక్కడే ఉంది అని. ఎక్కడ పడిన గొంగళి అక్కడే లేదు. ఈరోజు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పోయిందంటే కారణం ఎవరు? ఈరోజు వాల్మీకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందంటే కారణం ఎవరు? వాల్మీకి జయంతిని గవర్నమెంటే చేయాలంటే ఈ ఉద్యమం చేసింది కారణం ఎవరు? ఇప్పుడు కొంతమంది టికెట్లు తెచ్చుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అవుతున్నారు. ఎవరి వల్ల? కేవలం మా ఉద్యమం చేసిన యొక్క కారణాల వల్ల. ఉద్యమము మేము వృధా పోలేదు, ఉద్యమం చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.